ఆరోగ్యకరమైన సమాజాన్ని భావితరాలకు అందించాలంటే రైతులు రసాయనిక ఎరువులు మందులు వాడటం మానివేసి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మాదిరెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని వెలుగు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై వెలుగు వివోఎల్తో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీ విద్యాసాగర్ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు వెంకటేశ్వర్లు, ప్రకాష్, వెలుగు శిశిరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీ విద్యాసాగర్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటల్ని ప్రజలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడుతుందని అన్నారు. రాసాయనిక మందులు లేని పంటల ఉత్పత్తితో ఆరోగ్యకరమైన సమాజాన్ని రైతులు నిర్మించాలని కోరారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ మద్దిరెడ్డి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడమే కాకుండా రైతులకు ఆర్థిక లాభాలు కూడా లభిస్తాయని తెలిపారు. జీవామృతం, బీజామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీ విధానాలు, వాటి వినియోగం గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీల గురించి తెలిపారు. భూసారాన్ని పెంచి దిగుబడి మెరుగుపరచడంలో ఘనద్రవ, జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇవి రైతుల్ని స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని వినియోగించవచ్చని తెలిపారు. కావున మహిళా సమైక్య వివోఏలతో తమ పరిధిలోని గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించి ప్రకృతి వ్యవసాయం వైపు వారు అడుగులు వేసేలా అవగాహన కల్పించాలని మళ్లీ కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు మండలం వెలుగు ఆఫీసు నందు ఏపీఎం సార్ ఆధ్వర్యంలో ఈరోజు వెలుగు సిబ్బంది మరియు అగ్రికల్చర్ సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో మండల కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఎంఏఓ సార్, ఏఈఓ మేడం, మన ఏపీఎం సార్ కూడా ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మండల లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా అగ్రికల్చర్ అయితేనేమి, మన మన వెలుగు సిబ్బంది, ఏపీ సిబ్బంది కన్వర్జెన్సీగా కలిసి విలేజ్ లెవెల్లో మనకైతే కొత్త గ్రామాలుగా సెలెక్ట్ అయినాయి. ఆ గ్రామాల్లో మనము అందరం కూడా కలిసి ఆ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలో వివో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వివో మీటింగ్లో రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకతను వివరించి, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభాలు రైతులకు వివరించి, రైతులను ఎంకరేజ్ పరిచి వాళ్ళకు ఉన్నటువంటి పొలాలను వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, సర్వే నెంబరు, ఖాతా నెంబరు తీసుకొని ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తామని ముందుకు వస్తున్నారో వాళ్లకు కావలసినటువంటి కషాయాలు అయితేనేమి, ఘన ద్రవ జీవామృతాలు తయారు చేయడానికి ఆ విలేజ్ లెవెల్లో ఒక ఐసార్పి ఉంటాడు. అలాగే ఈ అందరినీ సమావేశపరచడానికి మనకు గ్రామంలో ఉన్నటువంటి వివోఏ గారు సహాయ సహకారాలు చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ముందు విలేజ్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి సంఘంలోని 10 మంది సభ్యులను కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకతను వివరించి అందరూ కూడా ముందుగా ప్రకృతి వ్యవసాయం చేసేదానికి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ డేటా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మనకు పొలాలు లేని నిరుపేదలు ఉంటారో వాళ్లకు మన గ్రామ సంఘం ద్వారా వాళ్లకు కొంత పొలాన్ని కౌలుకి ఇప్పించి వాళ్ళను మన ప్రకృతి వ్యవసాయంలో ఏ గ్రేడ్ మోడల్, ఏటీఎం మోడల్ వాళ్ళతో ఏపించి వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేలాగా మనము వాళ్ళకు అన్ని విధాల ప్రోత్సాహాలు అందివ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో ఏర్పడినటువంటి గ్రామ సభలో మరియు ఈరోజు మండల సమైక్యలో మీటింగ్లో కూడా మనము ఏపీసీఎన్ఎఫ్ ముఖ్య ఉద్దేశమైనటువంటి పిఎండిఎస్ వేయడం వల్ల కలిగే లాభాలు, పిఎండిఎస్ వల్ల ఉపయోగాలు, ఎన్ని రకాల విత్తనాలు వేయాలి, మనము 20 నుంచి 30 రకాల విత్తనాలు వేయడం వల్ల కలిగే లాభాలను కూడా మనము వివరించడం జరిగింది. అలాగే మనము మన మండలంలో వేసేటువంటి ప్రధాన పంటలకు వచ్చే పురుగులు, తెగుళ్ళు, వాటి నివారణకు ఎటువంటి కషాయాలు కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఏ టైంలో కొట్టాలి, మనం ముందుగా ఏ కషాయం తయారు చేసుకోవాలి, ఆ కషాయం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనే విషయాలను అన్నీ కూడా మనము ఈరోజు మీటింగ్లో మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే ఏటీఎం అండ్ ఏ గ్రేడ్ మోడల్ను మనము ఎలా తయారు చేసుకోవాలి, ఏటీఎం మోడల్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ గ్రేడ్ మోడల్ వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మనము ఈ మీటింగ్లో వివరించడం జరిగింది. అలాగే మనకు ఈరోజు కన్వర్జెన్సీలో మీటింగ్లో భాగంగా
ఈ ఏపీసీఎన్ఎఫ్లో పనిచేస్తున్నటువంటి ఐసీఆర్పీలను మరియు మన వెలుగు సిబ్బంది అయినటువంటి వివోఎల్ను ఇద్దరిని కూడా పరిచయం చేసి వాళ్ళిద్దరిని కోఆపరేషన్ చేసి రేపు విలేజ్ లెవెల్లో జరిగే మన ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాలను ఇద్దరు కలిసి ముందుకు తీసుకుపోవాలని తెలపడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లో మన ఏపీఎం సార్ గారు కూడా చాలా చక్కగా ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం జరిగింది.